ఈరోజు మధ్యాహ్నము 12 నుంచి 12:30 మధ్యలో గోల్కొండ ఏరియాలో చోటా బజార్కి చెందినటువంటి హిదాయత్ అలీ అని చెప్పేసి 31 ఇయర్స్ అతన్ని ఈయన సౌదీలో ఇంజనీర్గా పనిచేస్తాడు. ఒక 15 to 20 డేస్ మధ్యలో ఇక్కడ హైదరాబాద్కి వచ్చిండు. అతని ఫాదర్కి సంబంధించిన క్వాలిస్ వెహికల్ ఆయనతో పాటు ఇద్దరు వచ్చినట్టుగా తెలిసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంచిరేవుల విలేజ్లో ఈ డ్యూస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్లో ఎవరు నిర్మానుష్య ఓపెన్ ప్లాట్లో వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. అక్కడ ఈయనని హిదాయత్ అలీని గుర్తు తెలియని వ్యక్తులు నైఫ్తో పొడవడం జరిగింది, కత్తిపోట్లు చేయడం జరిగింది. ఆ కత్తిపోట్ల వల్ల ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి లేబరు ఏదో అరుపులు వినిపిస్తున్నాయని అక్కడికి వెళ్ళేసరికి నిందితులు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇమీడియట్గా మేము కూడా రష్ అయినాము. నిందితుల కోసము గాలిస్తున్నాము. ప్రజెంట్ ఎట్లాంటి నిందితులకు సంబంధించిన క్లూ దొరకలేదు. సీసీ కెమెరాలు అండ్ అదర్ థింగ్స్ అనేది చూస్తున్నాము. టీమ్స్ ఫామ్ చేసినాము. నిందితుల కోసము వెతుకుతున్నాము. మాకు సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ఉన్న రెసిడెంట్స్ కాల్ చేయడం జరిగింది. చేస్తే ఏదో గొడవ అయినట్టుందని చేస్తే మేము ఇమీడియట్గా నేను నా స్టాఫ్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెతికితే అక్కడ ఈ అన్నోన్ బాడీ తెలిసింది. మేము క్లూ ద్వారా సో హిదాయత్ అలీ అని చెప్పి గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ లేదు, అన్మ్యారీడ్ అండి, అన్మ్యారీడ్. అది చూస్తామండి, ఇన్వెస్టిగేషన్లో ఎవరున్నారు ఏంటి అని చెప్పి చూస్తాం. అది తెలియదండి, అది తెలియదు. అక్కడ సీన్ చూస్తే అయితే ముగ్గురు కలిసే లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అది